ఆదివారం తెల్లవారుజామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకుని సమాధి దగ్గరకు వెళ్లారు. సమాధికి ఉన్న రాయి త్రోసివేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ వాళ్లకు యేసు ప్రభు దేహం కనిపించలేదు. దీని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా ఇద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ల ప్రక్కన నిలుచున్నారు. వాళ్ల దుస్తులు మెరుపు వలె మెరుస్తూ ఉన్నాయి. భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకున్నారు. ఆ దేవదూతలు, మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ల మధ్య ఎందుకు వెతుకుతున్నారు? ఆయన బ్రతికి ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపాత్మలకు అప్పగింపబడాలి, శిలువ మీద చంపబడాలి, 3వ రోజు బ్రతికి రావాలి అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా అని అన్నారు. అప్పుడు వాళ్లకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.